హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సో నైట్ ఏదైతే ఉన్నదో ఆ పెద్ద రచ్చ జరిగింది కదా నిన్న, పోలీసు వాళ్ళకు అవన్నీ ఇచ్చుడు అదంతా. ఆ తర్వాత పడుకున్న వరకు లేట్ అయిపోయింది, 12:30. ఇవాళ లేచే వరకు మళ్ళీ లేట్ అయిపోయింది. 7 o'clock అయితే లేసాను. లేచిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ చూడాలి కదా మీరు, సో చూపెడతా. బ్యూటిఫుల్ సీనరీ అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే ఇక్కడ నుండి సన్ రైజ్ అవుతుంది ఆ కొండల పైకి వెళ్ళి. అండ్ ఇది మనకు లేకు ముందట చేపలు మొత్తం టికటిక సౌండ్ చేసినాయి చాలా రోజు నైట్ అంతా. అండ్ ఇక్కడ నేను క్యాంప్ వేసుకున్నా, అది ట్రైన్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది ట్రైన్ ప్లాట్ఫాము. అండ్ సో మనం ఉన్నది ఇక్కడ. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనం కాఫీ పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయినా. అండ్ చాయ్ పెట్టుకుందాం అని అనుకుంటా కానీ పాలు గిట్లా అవన్నీ దొరకవు. సో కాఫీ కొంచెం బిస్కెట్స్ అట్లా తిన్నాను అనుకోండి, కొంచెం ఎనర్జీ వస్తుంది. ఒక 10-20 కిలోమీటర్లు తొక్కే వరకు నాకు సెట్ అయిపోద్ది. అండ్ ఈ మంచి ఇసుకలో నైట్ ఇక్కడే పడుకున్నా. అండ్ మన చిట్టి చూడండి అక్కడ ఉంది ఆ చిట్టి. సో అక్కడే మొబైల్ దొరికింది మనకు నైటు. అండ్ కాఫీ పెట్టుకుందాం, వచ్చేస్తారా? కదండి. సో వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఈ బాటిల్ లాస్ట్ బాటిల్, అంటే ఇది లాస్ట్. దీని తర్వాత ఇది ఒక చిన్న బాటిల్ ఉంది. నేను 2 అల్యూమినియమే వాడుతున్నా. ఎవరు అన్నారు ప్లాస్టిక్ బదులు అల్యూమినియం అవి వాడండి అని చెప్పేసి, నేను మెటల్ వాడతాను. సో ప్లాస్టిక్ ఏంటంటే, సో నేను వాటర్ బాటిల్ కొనుక్కోవాలి కదా నాకు, అయ్యో. సో వాటర్ బాటిల్ కొనుక్కోవాలి కదా, అక్కడ నాకు మెటల్ వాడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా మనము ఇట్లనే వాడతాం అన్నట్టు. ఇందులో ఇది పడ్డది. ఇది నాకు ఒక జాలి కూడా ఉంటుంది అన్నట్టు. ఇగో ఆగమ్మ వయ్యారి. ఇది నాకు జపాన్లో తీసుకున్నా. ఇది మా ఫ్రెండ్ అక్కడ ఉన్నా కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతను నాకు గిఫ్ట్గా ఇచ్చిండు. ఇగో సింపుల్, అది ముచ్చట. చేతులు మొత్తం చల్లగా అయిపోతున్నాయి, అందుకే కొంచెం ఇట్లా వేడి చేసుకుందాం. మన కాఫీ అయితే రెడీ అయినట్టే ఆల్మోస్ట్, ఇంకా తాగడమే. ఇది మూతి కాలుతుంది. ఏంది ఇది కూడా కాలట్లేదు నాకు. ఇది ముచ్చట. సో మన గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ఇప్పటికి 4-5 days అవుతుంది. ఇంకో కొత్త సిలిండర్ కొనుక్కోవాలి. కానీ సోల్కే వెళ్తున్నా కాబట్టి అంత అవసరం లేదని అనుకుంటున్నా, చూద్దాం. అండ్ ఫైనలీ మై కాఫీ ఈజ్ రెడీ. అండ్ చాలా ప్రశాంతంగా తాగుదామా? చాలా ప్రశాంతంగా ఉంది. మార్వలెస్. చేపలు కాల్చుకుంటున్నా ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది. అదే బెటర్ కదా, కాల్చుకొని తింటే అయిపోద్దని. సో ఫైనలీ అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. రైడ్ స్టార్ట్ అయిపోయినట్టే. అండ్ తినలేదు ఏమో. ఫస్ట్ నీ అబ్బా పొద్దున ఫిషెస్ తిన్నావు కదరా అంటారా, అవి పొద్దున తిన్నా, అరిగిపోయినాయి. 4 ఫిష్లు, ఎండిపోయిన ఫిష్లు ఎంత సరిపోతాయి నా బాడీకి, నేను తొక్కేది ఒక్కడికి. అండ్ ఎక్కడ చూసినా చాలా బ్యూటిఫుల్గా ఈ సకురా, అదే అండి సకురా అంటారు జపాన్లో, చెరీ బ్లాసమ్ అంటారు కొరియాలో. ఎక్కడ చూసినా ఇది చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. చూస్తుంటే మనస్సు అంతా ఆహ్లాదకరంగా ఉంది. భలే తెలుగు. అండ్ చూడండి ఇక పర్ఫెక్ట్ సీజన్లో ఉన్నా అని చెప్తాను నేనైతే. నిజంగా చాలా నచ్చింది నాకు. అవి చూడండి అక్కడ మంచిగా చెర్రీ బ్లాసమ్లో ఆడ కింద, దాని కింద కుర్చీ మీద కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వాటర్ చుక్క కూడా లేవు. సో మనమైతే ఇక్కడ ఉన్నాం, చాలా ప్రేమగా చూసుకుంటా. అంటే లైక్ నేను పోతా ఉన్నా ఇక్కడ తిందామని 7-Eleven ఆగిన, చాలా బాగా చూసుకున్నా. గుడ్. నేను దింపుతా కదా, ఉన్నా కదా. మంచిది తాగు. నేను ఇట్లా తీస్తా. హీరో ఇంకానా ఇంకోటి తీయాలా? కమన్. థ్యాంక్ యూ. 요 자전거 보이게. 요거 보이게. ఇట్లానా? ఓకే.
నా సైకిల్ కనబడాలి కదా. ఓకే ఓకే థ్యాంక్ యూ అది ముచ్చట అట్లా ఉంటుంది మనతోటి. యా Where are going? Busan? No, Seoul. I'm coming from Busan. Busan to here, Seoul, again Busan. Around the Korea. Around the Korea. atla. Yeah. 먹고 싶은 거 먹어. 먹고 싶어. 한국말 알아? 한국말 알아? అంటే ఏంటిది? 한국말. 코리아 말. Korea? No. No. 그럼 나이가 몇 살? 나이. 스물 뭐 어떻게 물어봐야 돼? 너 카드 안 갖고 나이? 왔나? What did you? ఈటా 몇 살 처먹었냐고 그 얘기야. 그러니까. ఏం తింటావని అడుగుతాను అంటున్నాడు. ఐ బ్రింగ్ సంథింగ్. 먹고 싶은 거 아, 먹어. 먹고 카드 여기 있네. 내 카드잖아. 먹고 싶은 거 먹고. 나이를 뭐라고 물어봐야 돼? 아, 근데 갑자기 생각이 안 나. 나이. 그래도 you gentleman. 이거 하지 마. 줘봐요. 야, 왜? 아이. 싫어? 뭘 먹나 물어보고 사는 거야. food like I like food. You like food. food? Is Your name is? Your name is? my name is Name? My name is Ranjit. Ranji. Ranjit. Ranji. My name is 전재득. Sonchetu? 응. Okay. 근데 나이를 알아야 되는데. Handsome boy. Handsome boy? Thank you. Handsome boy. Thank you. 잘생겼어. సో వీళ్ళతో కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ తింటాను. వీళ్ళు తాగుతున్నారు, బట్ నాకు ఆఫర్ చేసిరు కానీ నేను ఆల్కహాల్ తాగను అంట అని చెప్పేసాను. సో ఇండియన్ మనీ ఉన్నదా నీ దగ్గర అన్నారు. అసలు ఇండియన్ మనీ నేను క్యారీ చేయలేదు, చూస్తా అని చెప్పేసి అన్నారు. ఓకే అని అన్నా. మరి ఏం చేద్దాం? 자기 유튜브 찍는 거야. 이렇게 하면 그런 거 하면 그 방송. 아마 유튜버. 녹음되는 거야. 유튜버. 너 유튜버. 그럼 이쁘게 보여야 되겠네. 방송하지 마. 유튜브. Handsome boy. 유튜버래. Handsome boy? good handsome 오, boy. thank you. 이게 그 인도랑 방글라데시랑 같은 저거 아닌가? 인도, 방글라데시. 그걸 왜 뺏어 먹어? 방글라데시 또 그 옆에 파키스탄 다 이제 아하. 그 영국 때문에 갈라진 거 아니야 나라가? Pakistan, India fighting. 어떤 you handsome boy. 젓가락질 잘하네. 젓가락질 잘하네. 아, 여행 다니고. 동생이랑 우리도 저렇게 해야 돼. 막 떠돌다 다니다가. 그럼 이 젓가락질 이렇게 하는 거 이렇게. Like 잘하네. 어떤 you handsome boy. gentleman. gentleman. Thank you very much. 여행 잘하시고. 트러블. 월드 트래블. 여행 잘하라고. 트러블 good 트러블. Yeah. You also travel? You are traveling? 예. సో ఫ్రెండ్స్, ఇది మొత్తము నేను ఇక్కడ ఫ్లాగ్ పెడతా కదా, ఇది మరి ఎలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇది లోపలికి వెళ్ళిపోయి ఇళ్ళకెళ్ళి జారుకుంటాయి. ఇట్లా పోయి వేసి ఇట్లా లోపలికి పోయి పుల్లలలో ఇరికేసి మొత్తం పుల్లల్లో ఇది మొత్తం చూడండి ఎట్లా అయిపోయిందో. ఆ స్పీడ్కు నేను డౌన్లో ఉన్నా, ఇక్కడ ఇది ఇరిగిపోయింది, ఇది మొత్తం ఇరిగిపోయింది. సో ఫ్లాగ్ పెట్టుకోవడానికి లేదు, మన పుల్లలు డ్యామేజ్ అయినాయి. ఇవి డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్, ఈ పుల్లలు. ఇది ఇరిగింది, ఈ స్పోక్ పోయింది, ఈ స్పోక్ పోయింది, ఈ స్పోక్ పోయింది. ఇక్కడ కూడా 2 రోజులు పోయి ఓకే స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇట్లెందుకు అయిందిరా బాబు ఫ్లాగ్? షిట్, ఇంకొక 100 కిలోమీటర్లు రండి ప్లీజ్.
జస్ట్ ఇంకొక 60 కిలోమీటర్లు ఏమో వస్తే సెట్ అవుతుంది, లేదంటే కష్టం. ఓహో ఇక ఫుల్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. కనబడుతుందా మీకు? ఇంత పని అయిపోయింది. సరే బస్సులు దగ్గరికి పోదు. సో ఇక్కడ నేను పోతూ ఉంటే ఇవి ఉన్నాయి, ఇవి చూడండి గుర్రము. మామూలుగా ఇవంతా మెటల్తో తయారు చేసారు. ఇగో ఇది చూసారా మీకు? మనము ట్రాన్స్పోర్టర్స్ అవి ఉన్నాయి కదా, ఆ బొమ్మలు అన్నట్టు ఈ చెక్కతో తయారు చేసారు. భలే ఉంది కదా ఇది. అండ్ ఇది ఈ బొమ్మ ఏంటిది? ఈ బొమ్మ నాకు తెలియదు, బొమ్మ పేరు తెలియదు మనకు. అండ్ ఈ బొమ్మ ఏంటిది? మీరు కత్తి పట్టుకొని ఉన్నాడు, ఏంది నయాలది కత్తి ఎందుకు అన్నట్టున్నాడు ఈ కాక. అండ్ ఇది చూడండి గుర్రము షీల్డ్, ఈ షీల్డ్ వేసారు. అప్పట్లో యుద్ధానికి ఇట్లా పోతే మాత్రం గుర్రానికి అమ్మ ఏం కాకపోయేది. భలే వేసిరు ఈ బొమ్మలు చూడండి. ఇక ఇవి ఈ మెటల్ బొమ్మలు, ఇక ఇవి. ఈ బొమ్మ ఒక్కటైతే తెలుసు నాకు, ఇది తెలియదు కానీ ఈ బంబుల్ బీ బొమ్మలాగానే ఉంది. అండ్ ఏమన్నా వేసిరు అసలు వీళ్ళు. ఓకే ఇవి అమ్మడానికి ఏమో. ఇగో ఈ గుర్రం ఈ పార్సల్కి రెడీగా ఉన్నట్టున్నది. అండ్ ఈ బొమ్మ ఆ విధంగా ఇక్కడ చాలా బొమ్మలు అవుతున్నాయి. మాత్రం మార్వెలెస్ ఉంది. ఇప్పుడు చూడండి ఇది చూడండి, బండ మీద బండ పెట్టి 50% డిస్కౌంట్ కూడా పెట్టింది. ఏది ఫ్రీగా ఇచ్చినా కూడా నేను సైకిల్ మీద వేసుకోలేదు. అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ విత్ చెర్రీ బ్లాసమ్. దారి పొడుగునా నాకు పడ్డ కష్టాన్ని అన్నిటికీ. అక్క నేను జరగవా? ఎటన్నా వస్తాయి సార్, థ్యాంక్ యూ. పడ్డ కష్టానికి ఇది ఒక మంచి అనుభూతిని నాకు ఇస్తుంది. నిజంగా చాలా బాగుంది చూడండి, చాలా నచ్చింది. అండ్ సో బ్యూటిఫుల్. ఇది ఇందులో గ్రీన్ ఆకులు యాడ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఉత్తి చెర్రీ బ్లాసమ్ ఉండే, ఇప్పుడు గ్రీన్ ఆకులు యాడ్ అయితే ఇంకా బాగుంది కదా. ఆహా ఏమనుంది అసలుకి. వావ్ సో బ్యూటిఫుల్. ఓ వీళ్ళు చూడండి బాగా రన్ చేసుకుంటూ పోతున్నారు, బ్లాక్ టీషర్ట్లు వేసుకొని. ఇదంతా ఆర్మీ అన్నట్టు. సో వీళ్ళు కొరియన్స్, వీళ్ళు కంపల్సరీ ఆర్మీలో జాయిన్ కావాలి కదా 2 years. సో ఇట్లా చిన్నగా ఉన్న, పెద్దగా ఉన్న, హైట్ ఉన్న, పొట్టిగా ఉన్నా కూడా అందరు ఆర్మీలో అయితే జాయిన్ అవుతారంట. సో వాళ్ళది మంచిగా ఆర్మీ ట్రైనింగ్ నడుస్తుంది ఇక్కడ సోల్కి 50 కిలోమీటర్ల దూరంలో. సో అందులో కొంతమంది అన్నట్టు. నేను అప్పుడెప్పుడో 2012 10లో ఏమో 10 to 11లో అప్పుడు నేను కూడా వెళ్ళి ఉంటే రన్నింగ్కు. పీసీకి క్లియర్ చేశాను రన్నింగ్లో. ఆ తర్వాత ఈవెంట్స్ కాడికి వచ్చినాయి, అందులో కొన్ని క్లియర్ చేశాను. అదొక రకమైన ఎక్స్పీరియన్స్ లేండి. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చెర్రీ బ్లాసమ్. సో హాయ్ ఫ్రెండ్స్, చాలా సామాన్ అయితే కొనుక్కొచ్చుకున్నా 7-Eleven నుండి. అండ్ ఇక్కడ క్యాంపింగ్ చేసుకుంటా ఇవాళ నైట్ ఇక్కడే. అండ్ ఆ చెర్రీ బ్లాసమ్ చూడండి, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇప్పుడే సన్సెట్ అవుతుంది. టైం అయితే లైక్ ఈవినింగ్ ఎంత అవుతుంది? 15:39. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 20 minutes అయితే 6 అవుతుంది. అండ్ 6 లోపు అయితే మనం క్యాంప్ వేసుకొని ఇక్కడే ఇవాళ పడుకుంటా. అక్కడ 7-Eleven అని చెప్పేసి కన్వీనియన్స్ స్టోర్ ఉంది. ఈ కన్వీనియన్స్ స్టోర్ దగ్గర మనం ఏమంటామంటే తెచ్చుకోవచ్చు, మన తినడానికి దీనికి బాగా పనిచేస్తాయి. సో అవి తెచ్చుకున్నా. అండ్ ఇక్కడే క్యాంప్ వేసుకొని చూస్తా. ఇంకా రండి చూద్దాం క్యాంప్ ఎట్లా వేసుకుంటాము.
starlit sky, our love's secret line. Like leaves we soar so high. Beneath the moonlight, the soft touch your hand in mine gets me every time. Lost in the city lights, our love's electric ride. You make me feel. ఫైనల్లీ ఇక టెంట్ అయితే వేసేసాను, అన్నీ లోపల పెట్టాను. అండ్ నేను ఒకటి టీ పౌడర్ తెచ్చుకున్నా. ఈ టీ పౌడర్ కాదు, ఇది కాఫీ పౌడరు. సో ఇదేంటంటే మిల్క్ కాఫీ అన్నట్టు, సో దట్ మనకు మంచిగా మిల్క్ ఉంటుంది. అందుకని చెప్పేసి తెచ్చుకున్నా. ఇగో చాయ్ పెట్టుకుని కాఫీ పెట్టుకుంటానా, నీళ్ళు వేడేని అంటే మంచిగా నిమ్మలంగా ఇక ఇంత కాఫీ తాగేసి నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటా. అండ్ అసలుకి ఇవాళ ఓపిక లేదు కూడా, ఏంటో ఇట్లా అయిపోయింది. ఇవాళ ఇంకొక 45 కిలోమీటర్లు సంథింగ్ ఏమో పోతే మనకు సోల్ వస్తుంది. వెళ్ళిపోదాం ఇక, రేపు సోల్కి రీచ్ అవుతా. చాయ్ తాగుదాం, కాఫీ తాగుదాం. ఎంత బాగుందో కదా అసలు ఈ వెదర్లో చాయ్ తాగడం. అండ్ వావ్, సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అటు ఇటు. అండ్ నేను చాలా లక్కీ ఫెల్లోని ఇక్కడ క్యాంప్ వేసుకోవడంలో. చూడండి మంచిగా క్యాంప్ వేసుకున్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నూడిల్స్ తింటా. ఇలా డిన్నర్ ముందే చేసేస్తా, నూడిల్స్ తినేసి ఇక హాట్ డాగ్ ఉంది నైట్ మళ్ళీ అది ఫ్రై చేసుకుంటా, లైక్ వేడి చేసుకొని తింటా. చాలా ప్రశాంతంగా. సో ఇప్పుడైతే మనము నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇవి నూడిల్స్ ఫ్రెండ్స్. అండ్ అయ్యో నేను అది తెచ్చుకోలేదు స్పూను. ఎట్లయితే అట్లా చూసిరా నేను ఎంత ఇట్లుంటుంది నాది కథ ముచ్చట. అండ్ నూడిల్స్లో ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు మనము. సరే నీళ్ళు ఎక్కువ తాగితే మంచిదే కదా హెల్త్కి కూడా. ఈ స్టిక్స్ లేవు, దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచితే ఇది ఏమైందంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇక మన నూడిల్స్ అయితే అయినాయి, ఇంకా మనం తినొచ్చు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలుకి, చూడడానికైతే డెలీషియస్గా కనబడతాయి. అండ్ నేను ఆ పుల్లలు తెచ్చుకోవడం మర్చిపోయినాను అక్కడికి వెళ్ళి. బట్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో హాట్ డాగ్లు కూడా వేసుకుంటాను, సో దట్ ఇక నూడిల్స్లో పెట్టుకొని తినొచ్చు. అండ్ చాలా ప్రశాంతంగా తినొచ్చు. బాగుంటుంది కదా ఇట్లా, నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచిగా నూడిల్స్ తినుకుంటా, హాట్ డాగ్ తినుకుంటా, మంచిగా కాఫీ తాగిన. ఇవాళ నైట్ పురుస్తుంది ఇక కాఫీ కడుపు నిండా. బాగుంది. 인도. 인도. 혼자 오셨어요? 응? 혼자. 구자? 혼자 오셨어요? 아, 구자. 오케이. 싱글. 원. 많이 థ్యాంక్ యూ. 즐기고 가세요. థ్యాంక్ యూ. చాలా మంచోళ్ళు వీళ్ళు. సో ఓకే, ఇది అయిపోయింది. ఇంకా ఇందులో కొంచెం సాస్ వేసుకున్నాము. సాస్ ఎక్కడుందో తెలియదు, బట్ కొంచెం సాస్ వేసుకొని ఇక మంచిగా తిందాం, సరేనా? గుడ్ నైట్ ఫ్రెండ్స్. సారీ, గుడ్ నైట్ నాకు, మీకు 1 అవుతుంది.
ఇది బాగా సౌండ్ చేస్తుంది, ఏంటా అని చెప్పేసి లేచిన, బాగా గాలి వస్తుంది. ఓపెన్ ప్లేస్ కదా, ప్యాక్లో కదా, చాలా దారుణంగా గాలి వస్తుంది. అండ్ చాలా చాలా చల్లగా ఉంది, అందుకని ఎండ కప్పుకున్నా. ఇట్స్ బ్యూటిఫుల్ డే యాక్చువల్గా ఇవాళ. అండ్ మంచి సకూర, మంచి చెర్రీ బ్లాసమ్స్లో సైక్లింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రియలీ ఇంకా సోలో వెళ్ళిపోతా. నా డ్రోన్ కూడా రిపేర్ చేయించుకోవాలి. డ్రోన్ రిపేర్ చేయించుకొని ఇంకా అక్కడ ఒక 2-3 రోజులు స్పెండ్ చేసి వెళ్తా. సరే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, కీప్ సపోర్ట్. అరే ఎవడన్నా టెంట్ ఎక్కి, ఎవడరా నువ్వు టెంట్ ఎక్కి ఎవరు కథలు పడతారా? 2 అవుతుంది టైము, చూడండి 2:05 అవుతుంది. దడ 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 దడ. ఇప్పుడు అంటారు కదా మీరు, అన్న దయ్యాలు వస్తాయి చెప్తామని. దయ్యాలు వస్తే నేను జిప్పు తీయ, ఈ జిప్పు తీయ లోపల రాని అన్నట్టు. సో ఎక్కి దడ 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 అని చెప్పేసి వస్తుంది. యాక్చువల్గా ఓపెన్ ప్లేస్లో వేసుకున్నా నేను క్యాంపింగ్. చాలా గాలికి మొత్తం ఇట్లా 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 ఎవడో వచ్చి ఊపినట్టే. భయపడను, నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడను, చాలా ధైర్యవంతున్నట్టు. సరే నిద్ర డిస్టర్బ్ చేసినాయి, ఇంకా చలి బాగా పెడుతుంది, లేచి కూర్చున్నా. సౌత్ కొరియాలో చెర్రీ బ్లాసమ్ కింద, చెట్ల కింద క్యాంప్ వేసుకొని పడు. గుడ్ నైట్. ఈ దడదడలు ఉండేటి వర్రా టెంట్ ఊపుతాండి యాదవాళ్ళ నీ ఇంట్లోనా అంట్లు. బాయ్ బాయ్. బ్యూటిఫుల్ నైట్ ఇట్ ఈస్ కదా, చూడండి. అండ్ మీకు సక్కురా పెడతా. ఎంత బ్యూటిఫుల్ ఉంది రా పోయి సక్కురా, చెర్రీ బ్లాసమ్. చల్లగా ఉంది, బట్ ఇది మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మంచి టికెట్ ఉంది, నో ప్రాబ్లం. ఇలా పెట్టుతా, నేను లాగ్ కూడా వేయలేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యాంప్. అండ్ మార్నింగ్ 4 అవుతుంది, మన టెంట్లోకి వెళ్ళిపోదాం. ఇది టప 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 టప. స్లీపింగ్ బ్యాగు ఎలా ఉంటుందంటే ఈ విధంగా కాళ్ళకి దూరుకొని ఇట్లా జిప్ వేసుకోవాలి అన్నట్టు, ఇట్లా జిప్ వేసుకోవాలి. అండ్ ఒక జిప్పు పడ్డది. అండ్ యా బ్యూటిఫుల్ కదా లొకేషన్, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్.